నమస్కారం. మీ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ సెల్ చైర్మన్ అభిషేక్ అహ్మద్. అయితే మన హ్యూమన్ రైట్స్ తరఫు నుంచి మీ అందరికీ కూడా ఒక మంచి సర్వీస్ అనేది నేను అందించడానికి ముందుకు వచ్చేసాను. ఏంటంటే రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్, సమాచార చట్టం. ఈ చట్టం ద్వారా ప్రజలకి ఎంతో మేలు అనేది ఉంది. అది ఇప్పటి వరకు కూడా చాలా వరకు తెలియదు. ఈ తెలియని విషయాన్ని మీ అందరికీ కూడా తెలియపరుస్తున్నాను. ఈ సమాచార చట్టం అంటే ఏంటి? అంటే మనకి ప్రభుత్వ కార్యాలయాల దగ్గర నుంచి మనకి రావాల్సిన సేవలు గానీ, అలాగే దస్త్రాలు గానీ, రికార్డులు గానీ, మనకు సంబంధించిన ఏమైనా సరే ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్ళి మన సమస్యను అడిగితే వాళ్ళు చెయ్యరు. మనం ఏదైనా అర్జీ పెట్టుకుంటే దాని మీద దాని పొజిషన్ ఎలా ఉంది? అది ఎంతవరకు వచ్చింది? ఏంటి అనేది కూడా మనకి తెలిసే పరిస్థితి లేదు. అలాంటి సందర్భాల్లో ఈ సమాచార చట్టం అనేది దీన్ని మనం యూజ్ చేసినట్లయితే మనకి పెట్టిన రిప్రజెంటేషన్ ఏదైతే వినతి పత్రం ఉందో దాని రిజల్ట్ అనేది మనకి వాళ్ళు నేరుగా మనకి పంపిస్తారు. అలాగే మనకి సంబంధించిన రికార్డ్స్ మనకి గవర్నమెంట్ ఆఫీస్ దగ్గర నుంచి ఇప్పుడు ఇదివరకు అయితే గవర్నమెంట్ ఆఫీస్లో ఏమైనా రికార్డ్స్ అడిగినా, ఏమైనా ఇన్ఫర్మేషన్ అడిగినా ఇచ్చేవారు కాదు. ఇప్పుడు ఈ చట్ట ప్రకారం మనకి ఇవ్వాల్సిన పరిస్థితి ఖచ్చితంగా ఉంది. కాబట్టి ఏమైనా మీకు గవర్నమెంట్‌కి సంబంధించిన రికార్డ్స్ గానీ, దస్త్రాలు గానీ, అలాగే దానికి నిధులకు సంబంధించినవి గానీ, ఎటువంటి సమస్య వచ్చినా సరే నన్ను కన్సిడర్ చేయండి. మీకు మంచి హెల్ప్ అనేది నేను అందిస్తాను. ఆ రికార్డ్స్ అనేవి ప్రభుత్వం వారు ప్రభుత్వ కార్యాలయం నుంచి నేరుగా మన దగ్గరికే వస్తాయి అవి. అవి వచ్చిన తర్వాత మీకు మేము సమాచార చట్టం ద్వారా మీకు అందజేస్తాము. అలాగే ఒక సమస్య మీద మీరు ఫైట్ చేస్తున్నప్పుడు ఆ యొక్క సమస్య ఎంతవరకు వచ్చింది? దాని యొక్క రిజల్ట్ ఎంతవరకు వచ్చింది? ఆ సమస్య ఆగిపోవడానికి కారణం ఏంటి? దాన్ని ముందు నడపాలంటే ఏ విధంగా ఏం చేయాలి? ఏంటి అనేది కూడా మనం సమాచార చట్టం ద్వారా మనం అడిగి తెలుసుకోవచ్చు. దానికి తగ్గ మనము దస్త్రాలను సమర్పించినట్లయితే మన పని కూడా సులువుగా ఉంటుంది. కాబట్టి సమాచార చట్టం ద్వారా మీకు సమాచారం సేకరించాలి. నాకు సమాచారం నా సమాచారం నాకు కావాలి అన్నప్పుడు ఈ సమాచార చట్టం ద్వారా మీరు సమాచారం అడిగి పొందవచ్చు. కాబట్టి మీకు నేను ఈ హెల్ప్ అనేది చేసి పెడతాను. సమాచార చట్టం ద్వారా ప్రభుత్వ కార్యాలయాల నుంచి గానీ, ఎక్కడి నుంచైనా సరే మనకి దస్త్రాలు నేరుగా వారే మనకి పంపిస్తారు. కాబట్టి అందరికీ నమస్తే అండి. హ్యూమన్ రైట్స్ సర్వీస్ అభిషేక్ అహ్మద్.